హాయ్ అండి, అందరికీ నమస్కారం. హిందూ సాంప్రదాయంలో శ్రావణ మాసానికి ఒక ప్రత్యేకమైన విశిష్టమైన స్థానం ఉంది. హరిహరాదులకు అత్యంత ప్రీతిపాత్రమైన ఈ మాసంలో చేసే ప్రతి పూజ, ప్రతి నోము 100 రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా వివాహమైన మహిళలు తమ సౌభాగ్యం కోసం, ఐశ్వర్యం కోసం, తమ భర్త ఆయురారోగ్యాల కోసం నోచుకునే అత్యంత శక్తివంతమైన వ్రతమే శ్రావణ మంగళగౌరి వ్రతం. సనాతన ధర్మం ప్రకారం శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం మంగళగౌరిని పూజించడం వల్ల స్త్రీలకు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. ఎవరైతే ప్రతి ఇంట దరిద్రం పోవాలి, భర్త ఉద్యోగ వ్యాపారాల్లో రాణించాలి, ఆదాయం రెట్టింపు అవ్వాలి అని కోరుకుంటారో వారు ఈ వ్రతాన్ని అస్సలు వదలకూడదు. ఈ రోజుటి మన వీడియోలో మంగళగౌరి వ్రతాన్ని ఎలా చేయాలి, దీని వెనుక ఉన్న పవర్ఫుల్ రహస్యం ఏమిటి, మరియు మీ భర్త అదృష్టాన్ని మార్చే ఆ కథ ఏమిటో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సాధారణంగా స్త్రీని గృహలక్ష్మి అంటారు. ఒక ఇంట్లోని స్త్రీ చేసే సాధన, పూజ ఆ ఇంటి పురుషుడి ఎదుగుదలకు మూల కారణం అవుతుంది. శాస్త్రాల ప్రకారం మంగళగౌరీదేవి సాక్షాత్ పరాశక్తి స్వరూపం. ఆమెను మంగళవారాల్లో నిష్ఠతో పూజిస్తే ఆ తల్లి అనుగ్రహంతో భర్తకు ఉన్న సమస్త ఆర్థిక కష్టాలు, అప్పుల బాధలు తొలగిపోతాయి. మీ భర్త చేసే ఉద్యోగంలో ప్రమోషన్ రావాలన్నా, వ్యాపారంలో ఊహించని లాభాలు రావాలన్నా, ఆదాయం రెట్టింపు అవ్వాలన్నా ఈ వ్రత ప్రభావం అద్భుతంగా పనిచేస్తుంది. జాతకంలో కుజదోషాలు ఉన్నా, పెళ్లిలో అడ్డంకులు ఉన్నా, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉన్నా ఈ మంగళగౌరి వ్రతంతో అన్నీ పటాపంచులు అవుతాయి. కేవలం పూజ చేయడమే కాదు, ఆ తల్లిని మనస్ఫూర్తిగా నమ్మి శరణు వేడితే మీ ముత్తైదువతనం నిరంతరం వర్ధిల్లుతుంది. ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్ళైన ముత్తైదువులు వివాహమైన మొదటి సంవత్సరం నుండి 5 సంవత్సరాల వరకు తప్పకుండా ఆచరించాలి. ఆ తరువాత కూడా జీవితాంతం భక్తితో చేసుకోవచ్చు. పూజకు కావలసిన ముఖ్యమైన వస్తువులు: పసుపు, కుంకుమ, గంధం, పుష్పాలు, తోరములు. 5 పోగుల దారానికి 5 ముడులు వేసి పసుపు రాసిన తోరణం, 5 రకాల పండ్లు మరియు నైవేద్యం, ముఖ్యంగా చలిమిడి, వడపప్పు, పాయసం. మంగళవారం ఉదయమే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రపరచుకోవాలి. పూజా మందిరంలో ఒక పీఠాన్ని ఏర్పాటు చేసి దానిపై బియ్యం పోసి అఖండ దీపాన్ని వెలిగించాలి. ఆ బియ్యంపై ఒక రాగి లేదా వెండి కలశాన్ని ఉంచి అందులో నీరు, నాణెం, పోక చెక్క వేసి పైన మామిడి ఆకులు, కొబ్బరికాయ ఉంచాలి. ఆ కలశంపై లేదా పక్కన పసుపుతో చేసిన మంగళగౌరీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. మొదటిగా వినాయక పూజ చేయాలి. విఘ్నేశ్వరుడి పూజ పూర్తయిన తరువాత మంగళగౌరీదేవికి షోడోపచార పూజ చేయాలి. అష్టోత్తర శతనామావళితో కుంకుమ పూజ చేయడం ఈ వ్రతంలో అత్యంత ప్రధానమైన ఘట్టం. పూజ ముగిసిన తరువాత సిద్ధం చేసుకున్న తోరాన్ని ఒక దానిని దేవీ పాదాల చెంత ఉంచి మరొక దానిని కుడి చేతికి కట్టుకోవాలి. ఇక ఈ వ్రతానికి ఉన్న అసలైన శక్తి ఏమిటో ఈ కథ వింటే మీకే అర్థమవుతుంది. పూర్వం ఒకానొక నగరంలో సువర్ణుడు అనే ఒక సంపన్న వర్తకుడు ఉండేవాడు. అతనికి ధనధాన్యాలకు కొరత లేదు, కానీ సంతానం లేదనే బెంగ ఎక్కువగా ఉండేది. అతను చేసిన అనేక పూజల ఫలితంగా ఒక కుమారుడు జన్మించాడు. కానీ జ్యోతిష్యులు ఆ బాలుడికి 16వ ఏటనే పాము కాటు వల్ల మరణం సంభవిస్తుందని జాతకం చెప్పారు. ఆ వర్ధకుడు భయపడుతూనే కొడుకును పెంచి పెద్ద చేశాడు. కొడుకు వయసు 16 ఏళ్లకు రాకముందే జాతక దోషం పోతుందేమోనని ఆ బాలుడికి వివాహం చేయాలని నిశ్చయించాడు. ఆ సమయంలో మంగళగౌరీ దేవిని నిత్యం భక్తితో కొలిచే ఒక సద్గుణవతి అయిన కన్యతో ఆ బాలుడికి వివాహం జరిగింది. ఆ కన్య తల్లి ప్రతి సంవత్సరం శ్రావణ మంగళగౌరి వ్రతాన్ని అత్యంత నిష్ఠతో చేసేది. ఆ వ్రత ప్రభావం వల్ల ఆమె కూతురికి దీర్ఘ సుమంగళి ప్రాప్తి అనే వరం లభించింది. పెళ్ళైన మొదటి రాత్రి ఆ బాలుడు పడుకున్న గదిలోనికి యమధర్మరాజు పంపిన ఒక భయంకరమైన సర్పం వచ్చింది.
కానీ ఆ కొత్త పెళ్లి కూతురు నిద్రపోకుండా దేవిని స్మరిస్తూ ఉంది. రూపాంతరం చెందిన ఆ పామును చూసి ఆమె భయపడకుండా దానికి పాలు నైవేద్యంగా పెట్టింది. ఆ పాలు తాగిన సర్పం శాంతించి అక్కడ ఉన్న ఒక పాత్రలోకి దూరింది. వెంటనే ఆ లౌక్యమైన కన్య ఆ పాత్రపై మూత పెట్టి బంధించింది. మరుసటి రోజు ఉదయం ఆ బాలుడు ఎలాంటి ప్రమాదం లేకుండా సజీవంగా లేచాడు. మృత్యువును సైతం ఎదిరించి తన భర్త ప్రాణాలను దక్కించుకుంది ఆ పతివ్రత. ఇదంతా కేవలం ఆమె తల్లి చేసిన శ్రావణ మంగళగౌరి వ్రత మహత్యం వల్లే సాధ్యమైంది. జాతకంలో ఉన్న మరణయోగం కూడా తొలగిపోయి ఆ దంపతులు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో అఖండ ఐశ్వర్యంతో తొలతూగారు. చూసారుగా, మంగళగౌరీదేవిని నమ్మితే మృత్యువు కూడా వెనక్కి తగ్గాల్సిందే. కథ విన్నారు కదా. ఈ శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాల్లో ఏ ఒక్క మంగళవారాన్ని కూడా వదలకుండా భక్తితో పూజించండి. పూజ ముగిసిన తరువాత ముత్తైదువులను పిలిచి తాంబూలం ఇవ్వడం మర్చిపోకండి. తాంబూలంలో పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, పండ్లు మరియు దక్షిణ ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి తొలగిపోయి లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. మీ భర్త వ్యాపారంలో లాభాలు వచ్చి ఆదాయం రెట్టింపు అవ్వడం ఖాయం. ఈ పవిత్రమైన సమాచారాన్ని మీతో పంచుకోవడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. హిందూ సాంప్రదాయంలో గడపను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. శ్రావణ మంగళవారం నాడు గడపకు ఇవి కట్టడం వల్ల దరిద్రం పోయి సాక్షాత్ పరాశక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. పసుపు కొమ్ముల తోరణం. 5 లేదా 9 పసుపు కొమ్ములను తీసుకొని వాటికి పసుపు, కుంకుమ రాసి ఒక ఎర్రటి దారానికి లేదా తోరానికి కట్టి లక్ష్మీ గడపకు అంటే ప్రధాన ద్వారానికి కట్టాలి. ఇది మీ భర్త ఆయుష్ను పెంచుతుంది. శుభప్రదమైన మామిడి ఆకులతో పాటు కొన్ని వేప ఆకులను కలిపి తోరణంగా కట్టాలి. ఇది ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ రాకుండా అడ్డుకుంటుంది. ఎరుపు రంగు దారంతో కట్టిన రావి ఆకులు 3 రావి ఆకులను తీసుకొని వాటిపై కుంకుమతో బొట్టు పెట్టి ఎర్రటి దారంతో గడపకు కడితే ఇంట్లో ధన నష్టం కలగకుండా ఆదాయం పెరుగుతుంది. ఈ విధంగా శ్రావణ మంగళగౌరి వ్రతం ఎవరైతే చేసుకుంటారో వారి ఇంట్లో దీర్ఘ సుమంగళి యోగం, అలాగే డబ్బుకు కూడా కొరత ఉండదు. అలాగే మీ భర్త ఆదాయం కూడా పెరుగుతుంది. అలాగే ఖచ్చితంగా గడపకు పసుపు కొమ్ముళ్ళు మాత్రం కట్టడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.